హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కొన్నిరెడ్డి. ప్రస్తుతం ఒకప్పుడు హీరోలంటే చాలా అభిమానం ఉండేది. వాళ్ళ కోసం ఏమైనా చేసేవారు అభిమానులు. ఎందుకంటే వారు కూడా అభిమానులతో అలానే ఉండేవారు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమా కేవలం ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం అనే విధంగా ఉండేది. ఎక్కడ కూడా లాభాల గురించి వాటి గురించి ఆలోచించేవారు కాదు. కానీ ఇప్పుడు చూస్తుంటే మారిపోయింది. హీరోలంటే కేవలం వాళ్ళ యొక్క లాభం కోసమే చూస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. అసలు ఎందుకు ఈ రోజు ఇండస్ట్రీలో ఇలాంటి టాక్ వచ్చింది, దీని వెనుక కారణాలు ఏంటి అనే విషయాలు ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఒకప్పుడు హీరోలంటే చాలా అభిమానించేవారు, గౌరవించేవారు, వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజించేవారు. కానీ ఇప్పుడు హీరోలంటే ఓన్లీ కమర్షియల్ గా మాత్రమే ఉంటారు, వారికి అభిమానులతో సంబంధమే లేదు అనే టాక్ విపరీతంగా నడుస్తుంది. ఎందుకు ఈ విధమైన టాక్ నడుస్తుంది? గతంలో ఉన్నంత అభిమానం ఇప్పటికి ఎవరికి ఫ్యాన్స్కి ఉండట్లేదండి. హీరోల మీద మొత్తం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే మెయిన్ వీళ్ళు పూర్తి కమర్షియల్గా తయారవుతున్నారు. పూర్తి కమర్షియల్గా డబ్బుకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. గతంలో ఉన్న హీరోలు డబ్బులు లెక్క చేసేవాళ్ళు కాదు, అభిమానుల కోసం ఏమైనా చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామండి. ఒక రకంగా ఇవన్నీ చెప్పుకుంటే వీళ్ళు సినిమా హీరో లేదంటే కనుక శవాలను బిక్కు తినే రాబందులా అని కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే నిర్మాత బాగుంటేనే కదా, నిర్మాత బాగుండాలి, ఎంతో నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఇండస్ట్రీలోకి రావాలి, వస్తేనే ఎన్నో సినిమాలు బయటకు వస్తాయి. అట్లా కాకుండా ఉన్న నిర్మాతలను చంపేస్తే ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పుకుందామండి. అంటే ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము, హీరోలు రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా అడుగుతున్నారు. దానివల్ల మెయిన్ అండి ఇది. రెమ్యునరేషన్ ఇచ్చి లాభాల్లో వాటాలు కూడా ఇస్తే ఇంక నిర్మాతకి ఏం మిగిలిద్ది అక్కడ? ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద చిరంజీవి రేపు అనిల్ రావిపూడి డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నారు. దానికి రెమ్యునరేషన్ 75 కోట్లు చిరంజీవికి. వాస్తవానికి అంత మార్కెట్ ఉందా అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన అంత మార్కెట్ లేదు. 75 కోట్లకు అదనంగా తన కుమార్తె సుస్మితా కొనిదేల పేరుతో ఒక బ్యానర్ నేము ఆ సినిమాకి యాడ్ చేయిస్తున్నారండి. అట్లా యాడ్ చేయించినందుకు ఎక్స్ట్రా 10 కోట్లు తీసుకుంటున్నారు. అంటే 85 కోట్లు అవుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ 25 కోట్లు. సినిమాకి అంత బడ్జెట్ పోతే మిగిలేది ఎట్లా? హీరోనే అంత తీసుకుంటే మిగతా వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎట్లా? సినిమా ఆడకపోతే నిర్మాత పరిస్థితి ఏంటి? సినిమాకు ఉన్న బయర్ల పరిస్థితి ఏంటి అనేది హీరోలు ఆలోచించుకోవాలండి. అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ యాక్చువల్గా అలవైకుంఠపురం సినిమా తీశారు కదండి. తీసినప్పుడు హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళు తీశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్. హారిక హాసిని అంటే త్రివిక్రమ్కి ఒక సొంత బ్యానర్ కింద లెక్క. యాక్చువల్గా లాభాన్ని వాళ్ళు చూసుకుంటారు. ఆ సినిమాకి రెమ్యునరేషన్తో పాటు అల్లు అర్జున్ లాభాల్లో వాటా కూడా తీసుకున్నాడు. అది తీసుకోవడం కోసం దానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒక దాన్ని, వాళ్ళ సొంత బ్యానర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేయించారు. అప్పుడు ఇంకా తర్వాత వాళ్ళకి ఏం మిగులుతుందండి మొత్తం లెక్క చూసుకుంటే? అందుకే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీసిన హారిక హాసిని వాళ్ళు కూడా సినిమాలు తగ్గించుకుంటూ వస్తున్నారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది కదండి, కళ్యాణ్ రామ్, దానికి యాడ్ చేపిస్తున్నారు. యాడ్ చేయించడం అంటే రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా తీసుకోవటం. అంటే ఆ పేరు అనేది ఒక ఇది ఆ పేరు పెడతారు అట్లా అంతే. పెట్టేసి రెమ్యునరేషన్ ఫస్ట్ తీసుకుంటారు. రెమ్యునరేషన్ 3 దఫాలుగా తీసుకుంటారండి ఎప్పుడైనా. ఫస్ట్, తర్వాత షూటింగ్ మధ్యలో ఒకసారి, చివరిలో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒకసారి. ఆ డబ్బింగ్ అయిపోయిన తర్వాత అట్లా రెమ్యునరేషన్ అయిపోతుంది కదా, మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాల్లో వాటా. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పని చేస్తున్నాడు. అయితే ఒక్క ప్రభాసు, రామ్ చరణ్ మాత్రం లాభాల్లో వాటా తీసుకోరండి. వాళ్ళు ఓన్లీ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారు, అంతటితో బయటకు వచ్చేస్తారు. మిగతా వాటితో వాళ్ళకి సంబంధం లేదు. అది కొంచెం మంచి పద్ధతి. ఇప్పుడు సిద్ధు జనరల్గడ్డ ఉన్నాడు కదండి, జాక్ సినిమా చేస్తున్నాడు. అతను ఏం చేశాడంటే రెమ్యునరేషన్ తగ్గించి తీసుకున్నాడు బాగా సినిమాకి. తీసుకొని నైజాంకి రైట్స్ ఇమ్మని అడిగాడు. ఓకే, అది కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే సినిమా ఆడినా ఆడకపోయినా అనేది అతని మీద ఆధారపడి ఉంటుంది. ఇక వస్తే లాభాలు వస్తాయి, రాకపోతే నిర్మాత సేఫ్గా ఉంటాడుగా, నిర్మాతకి ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ రెమ్యునరేషన్ కూడా తగ్గింది కదా. అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ మళ్ళీ పుష్ప 2 చేశాడు కదండి. పుష్ప 2లో 27.5 అంటే వచ్చిన ప్రాఫిట్స్ లో 27.5 తీసుకున్నాడు. అప్పుడు నిర్మాతలకు ఏం మిగులుతుందండి రెమ్యునరేషన్ కాకుండా? ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి హీరో అంతే. గతంలో మహేష్ బాబు అంటే తన చేసే సినిమాలకి అంటే వాళ్ళ సిస్టర్ పేరు కానీ వాళ్ళ బ్యానర్ పేరు కానీ అట్లా అడిషనల్గా యాడ్ చేసేవాళ్ళు. అంటే ఈ రెమ్యునరేషన్ కాకుండా అడిషనల్గా కొంత అమౌంట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి మానేశాడు. ఇప్పుడు రాజమౌళితో చేసే సినిమాలో దానికి మామూలుగా లాభాల్లో వాటా తీసుకుంటాడంటండి. అదొకటి. ఇట్లా వీళ్ళు కాకుండానే రాజమౌళి, సుకుమారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ అండి, వీళ్ళ ముగ్గురికి కూడా సొంతంగా బ్యానర్స్ ఉన్నాయి. వీళ్ళేంటంటే వీళ్ళు కూడా లాభాల్లో వాటా తీసుకుంటారు.
రెమ్యునరేషన్ కాకుండా. ఇట్లా నిర్మాతలకి హీరోలు దర్శకులు ఇద్దరు కలిసి అట్లా రాబందులాగా పీకు తింటే కొత్త నిర్మాతలు ఎలా వస్తారు? మన కళ్ళ ముందే కదా మొన్న హారిక హాసిని వాళ్ళు వచ్చింది సినీ ఫీల్డ్లోకి. వాళ్ళు సినిమాలు తగ్గించేసుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీయట్లేదు. గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా తగ్గించేశారు. చిన్న చిన్న సినిమాలు తీసుకుంటున్నారండి. గీతా ఆర్ట్స్ అంటే మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ అలవైకుంఠపురంకి యాడ్ చేయించాడు కదండి. మళ్ళీ ఇప్పుడు అట్లీతో సినిమా తీస్తున్నాడు కదా, దానికి మళ్ళీ గీతా ఆర్ట్స్ ని యాడ్ చేస్తున్నాడు. ఎందుకంటే రెమ్యునరేషన్ యాక్చువల్గా అది సన్ మూవీస్ తీస్తున్నారండి. వాళ్ళు ప్యూర్ వైట్ మనీ ఇస్తారు. 300 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడు. అడిగితే కుదరదన్నారు. వైట్లో చివరికి 176 కోట్లకు ఫైనల్ అయింది. అప్పుడు ఏం చేస్తారు, మిగతా డబ్బుల కోసం ఇతను గీతా ఆర్ట్స్ బ్యానర్ని యాడ్ చేపిస్తాడు. అంటే ఇతనికి రావాల్సిన మిగతా అమౌంట్ ఆ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా వస్తాయి. అంటే వీళ్ళు డబ్బుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో చూడండి. డబ్బుకే ఫస్ట్ ప్రయారిటీ. అభిమానుల గురించి కానీ ఎవరి గురించి కానీ ఏం ఆలోచించుకునే పని లేదు. అసలు సినిమా పరిశ్రమ మొత్తం కూడా హీరోల వల్ల సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే తినేస్తున్నారు వీళ్ళు బాగా, అంటే రాబందులాగా పిక్కు తింటున్నారు. దానివల్ల అసలు ప్రొడ్యూసర్స్ ఎవరు కొత్త వాళ్ళు రావట్లేదు. ఉన్నాళ్ళే సినిమాలు మానుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ రామోజీ గారు ఆయన ఎప్పుడనే ఆపేశారండి. అట్లా ఇంకా ఆపేసిన చాలా మంది పెద్ద పెద్ద నిర్మాతలు గొప్ప గొప్ప సినిమాలు తీసిన చాలా మంది ఉన్నారండి. వీళ్ళు హీరోలకి అంత గౌరవం ఇవ్వటం ఇష్టం లేక, అంత రెమ్యునరేషన్ ఇవ్వటం ఇష్టం లేక ఆపేశారు. అంటే సార్ ఒక విధంగా చూసుకుంటే ఒకప్పుడు సినిమాలు వచ్చేవి అంటే ఏదో ఒక మెసేజ్ ని ప్రజలకి అందించేవారు. అంటే ఒక వ్యక్తి ఇలా ఉండాలి, లేదంటే ఇదిగో ఒక వీరుడు ఈ విధంగా పోరాడాడు, దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు వస్తున్న మూవీస్ నుండి ఎలాంటి మెసేజ్ రావట్లేదు. పైగా అలాంటి మూవీస్ కి ఇప్పుడున్న హీరోలు అంత ప్రయారిటీ కూడా ఇవ్వట్లేదు. కేవలం ఎలా ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అప్పుడు జనరేషన్ హీరోలకి ఇప్పుడు జనరేషన్ హీరోలకి ఇంత డిఫరెన్స్ ఉంది కదా, వీళ్ళల్లో మార్పు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాస్తవానికి ఒకటండి, మనం నిజం ఒక సామెత ఉంది తెలుగులో, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టొచ్చింది అని. అట్లా మామూలుగా పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. పూరి జగన్నాథ్ నెగిటివ్ క్యారెక్టర్ అంటే నెగిటివ్ మనస్తత్వం, వ్యతిరేక భావజాలం ఉన్న హీరోని ఎస్టాబ్లిష్ చేశాడు. అది అలవాటు చేసిన దగ్గర నుంచి హీరో అంటే ఇట్లా జులాయిగా ఉంటాడు, వేద తరహాలో ఉంటాడు అనే దానికి తెలుగు ప్రజలందరూ అలవాటు పడిపోయారు. గ్రాడ్యువల్ గా అందరూ కూడా అదే తరహా క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నారు. సమాజానికి మంచి చేసే క్యారెక్టర్లని తగ్గిపోయినాయి. అట్లా అట్లా చివరికి రూపాంతరం చెంది ఎర్రచందనం స్మగ్లర్ గా లేకపోతే అట్లా హీరోలంతా మారిపోయారు. ఆ తరహాలో సినిమాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా సినిమా అనేది కమర్షియల్ అండి. అంటే రూపాయి రావాలి మెయిన్. రూపాయి పెట్టుబడి పెడితే ఇంకో రూపాయి రావాలి. సందేశాత్మక చిత్రాలు తీస్తే మనకి అవార్డులు వస్తాయి తప్పితే ఇట్లా సినిమాలు రూపాయి రాదనే భావన వీళ్ళలో నెలకొంది. అది కరెక్టే, కానీ అటు మెసేజ్ ఇస్తానే ఇటు కమర్షియల్గా కూడా తీయొచ్చు అని చెప్పేసి చాలా మంది దర్శకులు కొన్ని సినిమాలు తీసి నిరూపించారండి. మణిరత్నం సినిమాలు ఉంటాయి, అట్లానే మెసేజ్ ఉంటుంది, తర్వాత కమర్షియల్గా రూపాయి వస్తుంది. నిన్నగాక మొన్న కొరటాల శివ మరి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ఇట్లాంటి సినిమాలన్నీ మెసేజ్ ఇచ్చాడు, డబ్బులు రాబట్టాడు. అట్లాంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు. అట్లా అంటే డైరెక్టర్లు వీళ్ళు ఎంచుకోవాలి. అట్లా కాకుండా ఇక హీరో డిమాండ్ చేస్తున్నాడని అంటే ఎందుకు ఇట్లా వస్తుందంటే అండి, హీరో ఒక మాట చెప్తున్నాడంట వీళ్ళకి, ఏంటంటే మమ్మల్ని చూసే బిజినెస్ జరుగుతుంది కదా, మమ్మల్ని చూసి మీరు పెట్టుబడి పెడుతున్నారు, మమ్మల్ని చూసి బయర్లు కొనడానికి వస్తున్నారు అని చెప్పేసి అనేసరికి చివరికి నిర్మాతలు కూడా హీరో చెప్పిన మాటకి తొలగాల్సి వస్తుంది. ఇది పరిస్థితి అయితే సరైనది కాదండి. తెలుగు సినీ ఇండస్ట్రీ అంటే దాసరి నారాయణరావు లాంటి పెద్దవాళ్ళు లేని లోటు కనపడుతుంది చలనచిత్ర పరిశ్రమలో మనకి. మరి వీళ్ళు పద్ధతి మార్చుకొని సమాజం కోసం తమ రెమ్యునరేషన్ తగ్గించుకొని నిర్మాతలు ఇంకొంతమంది ఎక్కువ మంది నిర్మాతల్ని ఇండస్ట్రీలోకి వచ్చేలాగా చేస్తారా, లేదంటే 300 కోట్లు 400 కోట్లు రెమ్యునరేషన్ రావాలని చెప్పేసి ఉన్న నిర్మాతలనే ఇండస్ట్రీ నుంచి బయటకు పంపిస్తారని తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్ సార్.